అంత అయిపోయినా సరే, మొత్తం కొలాప్స్ అయిపోయిందన్నా సరే, నేనేమంటాను తెలుసా? కొలాప్స్ అయిపోయింది, అట్లయితే 4 గంటలుగా తిరిగి లేవబోతుంది చూడంటాను. అంత అయిపోయిందా? అట్లయితే 4 గంటలుగా తిరిగి దేవుని కార్యం జరగబోతుంది చూడంటాను. నా దేవుణ్ణి బట్టి, నన్ను బట్టిగా, నా దేవుణ్ణి బట్టి. చేయడా? చేస్తాడు, చేశాడు, చేస్తున్నాడు, చెయ్యబోతున్నాడు. ఏది బలకాల? ఎప్పుడు శుభం బలకాల, విజయం బలకాల, దీవెన బలకాల, మేలు బలకాల, స్వస్థత బలకాల, ఆదరణ బలకాలి. ఖాళీదోనే, లేమిగల దోనే, దరిద్రతతో నిండిన దోనే, కష్టపడతారు కానీ ప్రయోజనం లేని దోనే, ఖాళీ వలలతో తిరిగి వచ్చిన దోనే, చెత్త చెదారంతో, నాచు పీచుతో నిండిపోయిన దోనే. యేసు ప్రభు ఎక్కాడు, యేసు ప్రభు అందులోకి ఆహ్వానించబడ్డాడు. ఆ దోణిని యేసు ప్రభు 2 నింపాడు. నేను చెప్తున్నాను, యేసు ప్రభువుకి మనం ఆహ్వానం తెలిపి, మనం కుటుంబము అనే దోణిలోనికి, మన బ్రతుకు అనే దోణిలోనికి ఆయన్ని కానీ ఆహ్వానించినట్లయితే, ఆయన మన బ్రతుకు దోణిలోనికి వచ్చినట్లయితే 2 మేలు. అక్కడేమో ఖాళీ బాణలు, ఇక్కడేమో ఖాళీ దోణె, ఖాళీ దోణిలు. ఇప్పుడు అక్కడ బాణలు నింపబడ్డాయి, ఇక్కడ విస్తారమైన చేపలు నింపబడ్డాయి. కారణం ఏంటంటే, ఈ 2 ప్రదేశాల్లోకి యేసు ఆహ్వానించబడ్డాడు, యేసు పిలువబడ్డాడు, యేసు రప్పించబడ్డాడు అక్కడికి. నేను అందుకే ప్రేమతో చెప్తున్నాను, కుటుంబము అనే దోణిలోనికి ఆహ్వానించాలి యేసు ప్రభుని. మన ప్రతి కార్యములోనికి ప్రభువుని ఆహ్వానించాలి, మన జీవితాల్లోనికి, మన కార్యాల్లోనికి, మన ప్రయత్నాల్లోనికి, మన పరిస్థితుల్లోనికి ఆయన్ని ఇన్వైట్ చేయాలి, ఇన్వైట్ చేయాలి. ఆయనను వాటి ముందుకు తీసుకెళ్ళాలి, ఆ పరిస్థితుల ముందుకి. సహజంగా మనం చేసేది ఏంటంటే, మనం వెళ్తుంటాం వాటి ముందుకి. కాదు, ప్రభువుని ఆహ్వానించాలి. అందుకే ఏమన్నాడో తెలుసా? శ్రమ సంభవించిన ప్రార్థన చేయమన్నాడు. అంటే ఏంటో తెలుసా? ఆయన ఆహ్వానించమన్నాడు. సమస్యలు ఇరుక్కున్నావా? శ్రమలు ఇరుక్కున్నావా? శోధనలు ఇరుక్కున్నావా? డోంట్ వరీ, ఆయన ఆహ్వానించు. ప్రార్థన చేసి ఆయన ఆహ్వానించు. ఆయన వచ్చాడంటే సమృద్ధితో నింపబట్టమే కాదు, సమస్యల పరిష్కారం కూడా జరిగింది. దేవునికి స్తోత్రం. యాయీరు తన ఇంటికి ఆహ్వానించాడు ప్రభువుని. ఎందుకో తెలుసా? కూతురు మంచంలో పడుంది. 12 ఏళ్ల వయసు కలిగిన కూతురు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. యేసు ప్రభు వారు ఆ యాయీరు దీన మొర విని అతని ఇంటికి బయలుదేరాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయన పని వాళ్ళు ఎదురొచ్చారు. బోధకునికి శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయిందన్నారు. బోధకునికి శ్రమ పెట్టవద్దు, నీ కూతురి లేదు, అయిపోయిందన్నారు. అంటే ఆ శరీరాన్ని ఖాళీ చేసి ఆ జీవాత్మ వెళ్ళిపోయింది. అక్కడ ఖాళీ శరీరం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఏం శరీరం ఉంది? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టుగా ఆ పాప, 12 ఏళ్ల పాప, తన శరీరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయింది. పెద్దగా ఏడ్చాడు యాయీరు ఈ మాట విని. వెంటనే యేసు ప్రభు ఆయన వైపు తిరిగి, భయపడకో, నమ్మిక మాత్రం ఉంచు, ఆమెకేం కాదన్నాడు. భయపడకో, నమ్మిక మాత్రం ఉంచు అని యేసు ప్రభు అంటే, పని వాళ్ళ మాట పట్టించుకోకుండా యాయీరు యేసు ప్రభుని ఇంటికి ఆహ్వానించాడు. ఇంటికి ఆహ్వానిస్తే ఏం జరిగిందో మీకు తెలుసు? ఆ ఇంట్లోనికి ఆయన వెళ్ళేటప్పటికి అందరూ కూర్చొని ఫ్లూట్లు వాయించుకుంటూ, మ్యూజిక్లు వేసుకుంటూ ఏడుతున్నారు. మామూలుగా ఏడుపు రాకపోతే ఫీల్ కోసం మ్యూజిక్లు వేసుకొని ఏడుతుంటారు, సాడ్ మ్యూజిక్లు. నా చిన్నప్పుడు ఎవరన్నా రాజకీయ నాయకులు పోతే రేడియోలో మ్యూజిక్ వచ్చేది, అని సాడ్ మ్యూజిక్ వచ్చేది.
నా చిన్నప్పుడు రేడియోలో ఎవరన్నా పెద్ద పెద్దవాళ్ళు దేశ నాయకులు అట్లాంటి వాళ్ళు పోయినప్పుడు ఈ మ్యూజిక్ ఇక అదే మ్యూజిక్ వస్తూ ఉంటుంది, సాడ్ మ్యూజిక్. వార్తలు చెప్పేవాడు కూడా ఏడు మొహంతోనే చెబుతుంటాడు. అట్లాగే ఎవరైనా చచ్చిపోతే సాడ్ మ్యూజిక్లు వేసుకొని ఏడుతారనమాట అప్పటి రోజుల్లో యూదులు. పిల్లల గ్రోవులు వాయించుకుంటా యేసు ప్రభు పోయి ఈ ఏడుపు కొట్టు మోకాల్ని మ్యూజిక్లు వేసుకొని ఏడిచేవాళ్ళని వీళ్ళందరినీ ఖాళీ చేయించాడు. ముందు మీరు బయటికి పండిరా, బయటికి పండి, మొత్తం బయటికి పండి. ఆ చిన్నది నిద్రించుచున్నదే కానీ ఆమె చనిపోలేదు అంటే వారు ఆయన్ని అపహాస్యము చేసిరి అనుంది. ఆయన ఎగతాళి చేశారంట. మొత్తం ఎగతాళి చేసే వాళ్ళని, అపహాసకుల్ని, ఈ మ్యూజిక్లు వేసుకొని ఏడుచుకునే వాళ్ళని, ఏడుపు కొట్టు మొఖాల వాళ్ళని బయటికి పంపించాడు. కొంతమంది మొఖాలు అంతే, ఎప్పుడన్నా చూడ ఏడుతూనే ఉంటారు. నోరు తెరిస్తే శాపాలు, నోరు తెరిస్తే ఏడుపులు, నోరు తెరిస్తే దరిద్రపు మాటలు, దరిద్రం దరిద్రం దరిద్రమే బలుగుతుంటారు. ఇట్లాంటి శాల్తీలు కొన్ని శాల్తీలు ఉన్నాయి. వాళ్ళని చూస్తే భయం నాకు, వాళ్ళని మాట్లాడి నేను. ఎందుకంటే వాళ్ళు మాట్లాడారంటే మనకు నరాల వీక్నెస్ వచ్చింది. నోరు తెరిస్తే చాలు ఎప్పుడు ఇక ఏడుపు కొట్టి వ్యవహారాలే. కళ ఉండదో, కాంతి ఉండదో, సంతోషం ఉండదో, పాడు. నేను చెబుతున్నా, అన్నీ నెగిటివ్గా ఎందుకు అనుకోవాలి? దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ నెగిటివ్ పరిస్థితులు కూడా పాజిటివ్గా మారిపోతాయి అని నువ్వు ఎందుకు అనుకోవు? పోనీ పద్దాకలో నెగిటివ్ 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 అనుకొని నువ్వు సాధించేది ఏమన్నా ఉందా? ఇంకా అది ఎక్కువ అవుతుంటుంది కానీ నీకు తగ్గదుగా, తక్కువ కాదు కదా. నువ్వు అది ఎందుకు మాట్లాడతావు? శుభం పలుకు, దీవెన పలుకు, ఆశీర్వచనం పలుకు, దేవుణ్ణి బట్టి మంచి పలుకు, మేలు కలిగిద్దని పలుకు, శుభం కలిగిద్దని పలుకు, దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనకు జయం కలిగిద్దని పలుకు, భయమక్కర్లేదని పలుకు, మన పరిస్థితులు మారతాయని పలుకు. దేవుడు మన ఇంట్లో ఉన్నాడు, దేవుడు మనతో కూడా ఉన్నాడు, ఆయన మనల్ని పట్టుకున్నాడు, మనం బాగుపడతామని పలుకు, మన పరిస్థితులు మారతాయని పలుకు, ఆరోగ్యాలు కుదురుపడతాయని పలుకు, రోగం తగ్గిపోయిద్దని పలుకు, సావు పడకలో ఉన్నవాడిని కూడా దేవుడు నేను బతికిస్తాడని పలుకు, శుభం పలుకు. పలకరట్ట కొంతమంది. ఎప్పుడన్నా చూడు నోటి నిండా దరిద్రపు మాటలు, ఓడిపోయిన మాటలు, నీరు గారిపోయిన మాటలు, దిగజారిపోయిన మాటలు, నరాల వీక్నెస్ తెప్పించే మాటలు. ఇట్లాంటి మాటలే కొంతమందికి. అట్లాంటి వాళ్ళు నా పక్కన పెట్టుకోనమ్మా, నేను నిద్రలో కూడా పెట్టుకోను. నా దరిదాపుల్లో ఉన్నా కూడా వాళ్ళ దండం పెట్టి పంపిస్తే, అర్జెంట్ వాళ్ళు పంపించండి అని. నాకు అస్సలు ఇష్టం ఉండదు ఈ ఓడిపోయిన మాటలు, భయపెట్టే మాటలు. అయిపోయింది మొత్తం అయిపోయింది, సర్వనాశనం అంతా అయిపోయి. ఇట్లాంటి మాటలు పలికే దరిద్రుల దగ్గర పెట్టుకొని నేను బాగా ఎడంగా ఉంటా. ఎందుకంటే నేను విశ్వాసముతో బతికేవాడిని. నా దేవుని మీద విశ్వాసం ఉంచుకున్నాడు నేను, నా దేవుని మీద ఆనుకున్నాడు నేను. నా దేవుడు సజీవుడు, బలవంతుడు. అంత బలవంతుణ్ణి, అంత రోషగాణ్ణి, అంత శక్తివంతుణ్ణి, అంత జ్ఞానవంతుణ్ణి, పరాక్రమశాలిని, సృష్టికర్తను కలిగి ఉండి నేను దిగజారిపోయే మాటలు మాట్లాడటం ఏంది? నా దగ్గర ఉన్నాడు అట్లాంటి మాటలు మాట్లాడటం ఏంది? మాట్లాడితే ఊరుకోను. కొంతమంది ఉంటారు చీటికి మాట, చిన్నదాన్ని పెద్దానికి వాళ్ళు దడుచుకుంటారు, గందరగోళం అయిపోతారు, నా దగ్గర తెస్తుంటారు. వినను నరాల వీక్నెస్ తెప్పించే మాటలు వినను. అంత అయిపోయినా సరే, మొత్తం కొలాప్స్ అయిపోయిందన్నా సరే నేనేమంటాను తెలుసా? కొలాప్స్ అయిపోయింది, అట్లయితే 4 గంటలుగా తిరిగి లేవబోతుంది చూడంటాను. అంత అయిపోయిందా? అట్లయితే 4 గంటలుగా తిరిగి దేవుని కార్యం జరగబోతుంది చూడంటాను. నా దేవుణ్ణి బట్టి, నన్ను బట్టిగా, నా దేవుణ్ణి బట్టి. చేయడా? చేస్తాడు, చేశాడు, చేస్తున్నాడు, చెయ్యబోతున్నాడు. ఏది బలకాల? ఎప్పుడు శుభం బలకాల, విజయం బలకాల, దీవెన బలకాల, మేలు బలకాల, స్వస్థత బలకాల, ఆదరణ బలకాలి. అది లిత్తే చాలు, ఇంకెక్కడలే అయిపోయిందిలే, ఇంకంత అయిపోయింది, ఇంక లేదు, ఏం లేదు. ప్రార్థన కూడా చేయబుద్ది కదా ఇట్లాంటి వాళ్ళకి. ప్రార్థన కూడా, ఎందుకంటే వాళ్ళకి చేసినా వర్కౌట్ కాదు. చెయ్యనుగా మనసారా ప్రార్థన చేయనుగా. కొంతమంది అట్లుండరు, సమస్తము ఈటుపోయినా సరే ఏం పర్లేదన్న నా దేవుడు ఉన్నాడు అనుకుంటే ఆనందంగా వస్తారు చూడు.
వీరి విశ్వాసం చొప్పున వీళ్ళకి జై ప్రభువా అంటారు. పంట అంతా పోయిందిరా అనుకున్న దానిలోనే నీకు కావాల్సినంత వచ్చేటట్టు చేస్తాడు ఆయన. అబ్బా తెగులు సోకిందిరా, పంట పోయిందిరా అనుకున్న దానిలో నుంచే నీ ఖర్చులు పోను, ఇంకా నీకు లాభం తెలియటట్టు చేస్తాడని. చెయ్యకపోతే అప్పుడు అడుగు చేస్తాడు ఆయన. ఆయన్ని బట్టి ధైర్యము, ఆయన్ని బట్టి ధైర్యం. అందులోనే నీకు వచ్చేటట్టు చేస్తాడు, అందులోనే నీకు తేలొచ్చేటట్టు చేస్తాడు. మరి నడి సముద్రంలో దొరకని చేపలు ధరినట్టు దొరికినాయి. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు, అయ్యా ఒక మాట పలికిన చాలు. విన్నపాలు వినో దైవమా, నా కన్నీరు గాంచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, నీకే స్తోత్రము యేసయ్యా. విన్నపాలు వినో దైవమా. చెప్పండి, ఏం పలుకుతారు? ఆయన మీతో చెప్పున్నది ఏం చెప్పాడు? విజయం బలకమన్నాడు, మేలు బలకమన్నాడు, కీడు బలకమనలా. కీడులో ఉన్నాగాడ ఇది నాకు మేలే అని పలుకు, మేలుగానే మారిద్ది. అది మారిద్ది అంతే ఏ సునామంలో. ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో. ఈ దరిద్ర అపహాసకుల గుంపు ఉందే, ఈ ఏడుపు కొట్టు మోహాల గుంపు, ఈ దరిద్రులందరినీ బయటికి పంపించమన్నాడు. ఆ ఇంట్లోంచి మొత్తం అర్జెంట్గా వీళ్ళందరినీ బయటికి పంపించు. వీళ్ళు మామూలు ఏడుపులోళ్ళు కాదు, వీళ్ళు మ్యూజిక్లు వేసుకుని ఏడిసే రకాలు వీళ్ళు. ఏడుపులో ఎంజాయ్ చేసే రకాలు వీళ్ళు. మళ్ళీ ఫ్లూట్లో వాయించుకుంటా ఏడిసేవాళ్ళు వీళ్ళు. ఫ్లూట్ ఎందుకు అనుకున్నావు? ఏడిసేవాడు ఇంకొంచెం ఎంకరేజ్ చేయడానికి. మామూలుగా నడిచేవాడు వీళ్ళ ఫ్లూట్ అని ఏడవడానికి అన్నమాట. ఏడుపుల్ని ఎంకరేజ్ చేసే దరిద్ర వ్యవహారం ఇదంతా. కావాలంటే చూడండి, అక్కడ ఉంది, పిల్లన గ్రోవులు వాయించు. శవం దగ్గర పిల్లన గ్రోవ్ ఏంటి అంటే, పిల్లన గ్రోవిలో దుఃఖస్వరం వినిపిస్తే, సాడ్ మ్యూజిక్ వేస్తే ఏడుపు రానోడి కూడా వచ్చింది. ఇక అక్కడ రాగానే ఇక ఆ మ్యూజిక్, ఆ ఫ్లూట్ బిట్ తగలంగానే ఇక ఏడుతాడు ఇడు ఆటోమేటిక్గా. పంపించేయాల వాళ్ళందరినీ. మనలో కూడా ఉంటారు ఇట్లాంటి శోధకులు, మనలో కూడా ఉంటారు ఏడుపు కొట్టు మొహం వాళ్ళు, మనలో కూడా ఉంటారు. పంపించాలి, బయటికి పోవాలి. ఆయనలో సంతోషం ఉంది, ఆయనలో ఆనందం ఉంది. సంతోషించుడి, ఎల్లప్పుడూ సంతోషించుడి, ఎడతెగక ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును. ఎట్లా చేయాలి? ఏం టెన్షన్ పడదు, ప్రార్థన చేయి, దారి ఆయనే చూపిస్తాడు. నీకు దారులన్నీ మూసుకుపోయి ఉండొచ్చు, కానీ ఆయనకి ఇంకా 100 దారులు ఉన్నాయి. నీకెందుకు? యాయిరు ఏసై చెప్పిన మాట విన్నాడు. పోండి మొత్తం బయటికి పండి అన్నాడు. నీకేం పిచ్చి పట్టిందా యాయిరు? నువ్వు ఆయన మాట నమ్ముతావేంటి? నిజంగానే పోయింది నీ కూతురు, పోయిందో పోలేదో తర్వాత తేల్చుకుంటా, ముందు మీరు పోండి. గుర్తుపెట్టుకో, మమ్మల్ని అవమానపరుస్తున్నావు నువ్వు. నీ ఇంట్లో ఇది జరిగిందని మేము ఓదార్చడానికి వచ్చాం. ఫ్లూట్లు తీసుకొని మరి, మ్యూజిక్లు వేసి మరి, నువ్వేమనుకుంటున్నావు? నీ ఇష్టం, మొహమాటం లేకుండా పోండి, బయటికి పోండి అంటున్నావు. జాగ్రత్త, ఇంకోసారి పోతే రావు. మేము బావద్దు, మీరు వచ్చి ఏడవద్దు, పోండి దరిద్రులారు పోండి. మొత్తాన్ని బయటికి నెట్టాడు. ముగ్గురు నుంచాడు. 12 మంది శిష్యులను ఎందుకు ఉంచలేదు? అదే డౌట్ నాకు. 9 మంది కూడా కొంచెం అనుమానపడలేము. పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురిని లోపల నుంచి, ఆ భార్యాభర్త యాయిరు ఆయన భార్య నుంచి యేసు ప్రభు, వీళ్ళు ముగ్గురు, వాళ్ళు 5 ఆయన, ఆ పాప 7 మొత్తం ఆ ఇంట్లో ఉంది. ఈ ఏడుపు కొట్టోళ్ళందరూ వెళ్ళిపోయారు బయటికి.
ముందు ఇల్లు ఖాళీ చేయించాడండి. అక్కడ పోగానే ఏమన్నాడు తెలుసా? స్థలమీయుడి అన్నాడు. అంటే స్థలము కూడా లేనంతగా నిండిపోయారు ఇంటి నిండా అపహాసకులు, ఏడుపు కొట్టోళ్ళు. ఆయన పోయి అడగాల్సి వచ్చింది, స్థలమీయుడి, కాస్త ఖాళీ ఏంట్రా బాబు. ఖాళీ లేదు ప్రభా, మా బతుకంతా ఏడుపుతో నిండిపోయింది ప్రభా. ఏడిసి చివరికి ఏడుపులోనే ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాం ప్రభా. మొత్తాన్ని బయటికి పంపించి ఇల్లు ఖాళీ చేశాడు. ఆ ఇంట్లో మృత స్థితిలో ఉన్న పాప, మిగిలిన వారు 6. పోయి చిన్నదాని దగ్గరికి వెళ్ళి తల్లి తాకుమి అన్నాడు. అంటే ఆ మాటకు అర్థం, చిన్నదానా నిన్ను లెమ్మనుచున్నాను అన్నాడు. ఖాళీ చేసి వెళ్ళిపోయిన ఆ చిన్నదాని జీవాత్మ తిరిగి దాని ఇంట ప్రవేశించిందంటే ఆ పాప 12 ఏళ్ల పసిపాప ఆ శరీరంలోనికి ఆ పాప వచ్చేసింది. అదిగో లేచి కూర్చుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ రియల్గా జరిగిన విషయాలు, బైబిల్ గ్రంథంలో రాయబడిన సంగతులు. ఎక్కడ రాశారో మీకు ఏమన్నా వాళ్ళు స్క్రీన్ మీద వేస్తారేమో అని చూస్తే వాళ్ళు ఏం వేయలేదు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోబులు వాయించు వారిని గొల్ల చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా. స్థలమీయుడే ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఏమడుగుతున్నాడు? నాకంత చోటు ఏంట్రా బాబు. మరణపు వాసన అక్కడ లేకుండా చేస్తాను, జీవపు సువాసనతో ఆ ప్రాంతాన్ని నింపుతాను. నాకంత స్థలం ఇవ్వండి. ఏమమ్మా, నీ ఊరు మొత్తం మారాలని ప్రార్థన చేస్తున్నావు, నీ ఇంట అంత కూటం పెట్టడానికి స్థలమి. దైవజనుడు వచ్చి ఆ ఇంట అంతా దేవుని వాక్యం అందించడానికి నీకేదన్నా స్థలం ఉంటే స్థలమి, లేకపోతే నీ ఇంట స్థానమి. ఆ సమాజంలో మరణపు వాసన తొలగిపోయి దేవుని జీవపు వాసన వచ్చేటట్టు యేసయ్య చేస్తాడు. ఎవరిస్తారు మరి? బిగబట్టిన కూలి, కష్టజీవి పొట్టగొట్టి బిగబట్టి దాచిపెట్టావే, ఆ కూలి మొర్ర పెట్టిద్దంట దేవునికి. దేవా, వీడు నన్ను బంధించాడు, నేను వీడికి చెందిన దాన్ని కాదు, నేను వాడి కష్టార్జితాన్నని. చదువు 5వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో మీ చేలు కోసిన పనివానికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపత్యకు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. ఇవన్నీ సీరియస్ మాటలేగా, ఏం తక్కువ ఇవి. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్లాగా పని చేయించుకున్న వానికి ఖచ్చితంగా వాని కూలి వానికి ఇవ్వాలి. నీ దగ్గర పని చేసినోడి కష్టార్జితాన్ని నువ్వు బిగబట్టొద్దు, మోసంగా దరిద్రుడు అవుతావు. ఓకేనా? ఇట్లా చాలా విషయాల్లో దేవుడు మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పాడండి. బైబిల్ చదివితే అర్థమైద్ది, లేదా వాక్యం జాగ్రత్తగా వెంటంటే అర్థమవుతూ ఉంటుంది. విన్నప్పుడే తీర్మానం చేసుకొని, అమ్మో ఇంతకుముందు ఈ దరిద్రం నా దగ్గర ఉంది, ఇక నుంచి ఇలా చేయకూడదు అని జాగ్రత్త పడాలి. వరుసగా చెప్పుకుంటూ వస్తున్నా. సంతోషం కలిగిందా? సినిమాకు పోవాలి అని చెప్పాడా? మరి ఏం చెప్పాడు? మీలో ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తన పాడవలెను. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. అలాగే మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా? సంఘపు పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థింపవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. నీవు సమృద్ధిగా ఆశీర్వదించబడగోరుతున్నావా? నీ రాబడిలో నుండి 10వ భాగమును నా మందిరపు నిధిలోనికి తీసుకుంటా. నా మందిరపు నిధిలోనికి. ఎందుకంటే నా మందిరములో ఆహారం ఉండాలి, మందిర అవసరతలు కూడా దానిలో నుండే తీర్చబడాలి. కొంతమంది మనసు 100 అయితే 10 ఈజీ, 1000 అయితే 100 ఈజీ, 10,000 అయితే 1000 ఈజీ, 10 లక్షలు అయితే 1,00,000 మనసు రాదు. ఆ మనసు రాని బ్రతుకులు ఈ 1,00,000 లోపే ఆగిపోతాయి.
10 లక్షలైనా సరే, కోటైనా సరే, ఇది దేవుని పనికి, దేవునిది ఇది అని ధైర్యం చేసి కేటాయించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి అభివృద్ధి అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటుంది. అది నేను చెప్పాలా? వాక్యం. నాకిచ్చి నన్ను పరిశోధించండి అన్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు, మాట ఇచ్చి తప్పేవాడు కాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి నిజంగా నేను పరీక్షించా, నిజంగా చేశా. నా జేబులో 100 రూపాయలు ఉంది. ఆ వారం ఆ 100 రూపాయలతో నేను నడపాలి. మీరు నమ్మండి, నమ్మకపోండి, నేను నిజం చెబుతున్నా. సేవారంభపు తొలి దినాలు నేను వేరే మందిరానికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నా. నా జేబులో 100 ఉంది. ఈ 100 రూపాయలతో నేను 6 దినాలు గడపాలి. మళ్ళీ ఆదివారం వచ్చిన దాకా నేను ఈ 100తో గడపాలి. పూర్తికాల సేవకు వచ్చాను. కుటుంబం పెద్దది, పిల్లలు ఉన్నారు. మొత్తం దీంతోనే దొరలాలి. నా దగ్గర ఉంది ఎంత? 100. రోజుకి 20 రూపాయలు పచ్చడి ఖర్చు తీసేసినా కూడా ఎన్ని రోజులు వచ్చింది? 5 రోజులే వచ్చింది. 6వ రోజు కష్టం. నిజంగా ఈయన ఇవన్నీ పడ్డాడు అంటావని కొంతమంది డౌట్. ఇప్పుడు చూసి అట్ట అనుకుంటారు. మీకు దండం పెడతాను, అలాంటి అనుభవాల్లో కూడా తెచ్చాడు దేవుడు నన్ను. అలా చెక్కుకొచ్చాడు మహానుభావుడు నన్ను. పేదరికం యొక్క అట్టడుగు స్థితిని చూపించాడు. అలాగే ఒక ఉన్నత స్థితిలో ఉన్నవాడు పొందే అనుభవాలు కూడా చూపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. చూపించాడు దేవుడు. సైకిల్ లేకుండా కాలినడకం తిరిగిన అనుభవాలు చూపించాడు. విమానం కూడా ఎక్కించి తిప్పాడు. 2 చూపించాడు. నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సడన్గా నాకు నా జేబులో ఉన్న 100 గుర్తొచ్చింది. వేరే మందిరం దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో ఉన్నాను నేను. సడన్గా నాకు గుర్తొచ్చింది. అయినా టెస్ట్ చేద్దాం దేవుడు ఏం చేస్తాడో అని సాహసం చేశా. ఆ 100 తీసి అక్కడ హుండి ఉంటే అందులో వేసా. ఇప్పుడు నాకు ఎవడు అప్పు లేడు వచ్చి నేను పోయి వసూలు చేసుకోవడానికి. నాకు ఇచ్చే అవసరం ఎవరికి లేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్నదంతా కూడా దేవుని సన్నిధిలో వేసా. ఇప్పుడు దేవుడు ఎట్లా చేస్తాడో చూడాలని నిలబడ్డా. కూర్చున్నా, ప్రార్థన చేసి కూర్చున్నా. ఎందుకంటే ఎక్కడ ఛాన్స్ ఇవ్వని దేవుడు ఇక్కడ ఛాన్స్ ఇచ్చాడు. నాకిచ్చి నన్ను శోధించమనే మాట ఇక్కడ వాడాడు గనక అసలు ఎట్లా చేస్తాడో చూద్దామని కొంచెం ఆత్మీయ జీవితపు తొలి అడుగులు కదా ట్రైల్ వేసా. ఆయన దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. 100 రూపాయలు నా జేబులో ఉంది, అందులో వేసి కొంచెం ప్రార్థన చేసుకుని ఆ మెట్లు దిగి బయటకు వచ్చా. బయట ఒక దైవజనుడు నిలబడి ఉన్నాడు, మరో దైవజనుడు. నేను దాటి వెళ్ళిపోతా ఉంటే నన్ను పిలిచి నా చేతిలో ఒక కానుక పెట్టాడు. పర్లేదండి అంటే కాదు తీసుకో అని చేతిలో కానుక పెట్టాడు. ఆయన ఆ టైంలో రాడు. ఆయన ఆ కానుక పెట్టాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు. కానీ ఎందుకు వచ్చాడో అప్పుడు అక్కడికి వచ్చాడు. ఆయన నన్ను పిలిచి నా చేతిలో 500 ఉంచాడు. నా దగ్గర ఉన్నది నేను మళ్ళీ ఇది కూడా ఏంది, గంటలు కాదు నిమిషాలలోనే ఈ కార్యం. మళ్ళా పూర్తిగా 5 నిమిషాలు కూడా గడవక ముందే నా దగ్గర ఉన్నదాన్ని నేను దేవుని కొరకు కేటాయించినప్పుడు 5 మళ్ళా నా చేతికి ఇచ్చాడు. ఇప్పుడు నాకు వారం గురించిన దిగులుందా? ఇంకా 2 వారాలకు సరిపడా పచ్చడైనా సరే 2 వారాలకు సరిపడా దేవుడు కృపనిచ్చాడు. ఆ విధంగా ఇవ్వటంలో ఉన్న ఆశీర్వాదం ఏంటి, సాటి వారికి ఇవ్వటంలో దీవెన ఏంటి, దేవుని కొరకు పరిచర్య కొరకు ఇవ్వటంలో దీవెన ఏంటి అనేది చూశా. అప్పటి నుంచి ఇంకా ఎన్నడూ మళ్ళా పరీక్ష చేయలే దేవుణ్ణి. ఎందుకంటే అవసరం లేదు. మనమే నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఉండటానికి చాలా కష్టపడతాం. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. హల్లెలూయా. పని చేయించినా సరే, చర్చిలో పరిచర్య పని చేయించినా సరే, కలిగిన దానిలో నుండి వాళ్ళ చేతికి ఎంతో కొంత ఇవ్వడానికి ఇష్టపడతాను. కళ్యాణికి చెప్తాను, సాయంత్రానికి సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు పనిచేసి. ఇంట్లో ఏ పూట కాపూట తెచ్చుకొని తినేవాళ్ళు, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకై వాళ్ళు చెప్పారనుకో, లేదన్నా నేను దేవుని కొరకు పని చేయడానికి వచ్చాను, నా ఇంట్లో సమృద్ధి ఉంది, ఈరోజు నేను దేవుని సన్నిధిలో పనిలో గడపాలని వచ్చాను అంటే అయినా సరే ఒత్తిడి చేయి ఇవ్వడానికి. మొరాయిస్తే
వదిలేయి. కానీ ఖచ్చితంగా మాత్రం కష్టపడ్డవాడికి చేతికి వాడిని కష్టార్జితం. మామూలు వాళ్ళు 500 ఇస్తే నువ్వు 600 అని చెప్పి ఎక్కడున్నాడు కళ్యాణ్? ఎక్కడో ఉన్నాడు బయట. నేను చెప్పానో లేదో అడగండి, సాక్ష్యం. ఉన్నాడా? వస్తాడులే, ఏం పర్లే వస్తాడు. వినపడిందిలే నాకు. స్తోత్రం చెప్పండి. కష్టపడ్డవాడి కూలి కూడా బిగపట్టడానికి లేదు. అయ్యా దేవుడు సేవ చేసావు, అయ్యా దేవుడి కోసం చేసావులే, ఇక నెత్తిన కొట్టేసుకొని పో అని చెప్పను. పొద్దంతా చాయగిరి చేసి మరి బయట చాయగిరి చేస్తే ఈ పని చేయించుకున్నాడు కూలి ఇస్తాడు. దేవుని మందిరంలో దీవెనలు ఇచ్చి పంపిస్తేట. ఇష్టపడి నేను సేవ చేయడానికే వచ్చానన్నోడికి దీవెనే. పాపం కొంతమంది దేవుని సేవ చేయాలని ఆశ ఉంటుంది, ఇంట్లో జరగదు. అయినా సరే దేవుడు ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు, చేస్తాను నేను వచ్చి చేసేవాళ్ళు ఉన్నారు. ఏదేమైనా పని చేసిన వాడికి పట్టెడన్నం దొరకాలి. లోకస్తుడు ఇచ్చేదానికంటే మిగలానే ఇవ్వాలని చెప్పి ఇప్పిస్తా. లోకస్తుడు 600 ఇస్తే నువ్వు ఇంకొక 50 కలిపి 700 ఇవ్వు, లేకపోతే 650 ఇస్తే 700 ఇవ్వు. కొంతమంది మొండికి పడదు. వద్దన్నా దండం పెడతా, ఉందన్నా నేను సరిపో. కష్టపడ్డవాడి కూలి మొర్ర పెట్టిద్దని నాకు తెలుసు. దేవుడు చెప్పాడు, ఏయ్ జాగ్రత్త, పని చేయించుకొని దీవెనలేని సాగనంపవాకు. కష్టపడ్డవాళ్ళు ఎవరైనా సరే, ఏ ఫీల్డ్లో కష్టపడ్డా వాళ్ళకి అంత అన్నం దొరికేటట్టు చూడు. ఇంకా చెప్పాలంటే సన్నిధిలో కష్టపడకపోయినా, నా ఇంట్లో జరగట్లేదన్నా అని ఎవరు వచ్చినా ఉన్నదానిలో అంత ఆహారం దొరికేటట్టు చూడమని చెప్పాడు నా తండ్రి నాకు. ఉన్నదానిలోనే భేదాబిక్కిని కనిపెట్టో. దీన్ని ఆధారం చేసుకొని మళ్ళీ తాగుబోతు మహారాజులు వస్తారు. అక్కడ మళ్ళీ దేవుని వాక్యమే చెప్పింది, మీరు ప్రేమ కలిగి ఉంటే మంచిదే, కానీ మీ ప్రేమ తెలివితో కూడిందై ఉండాలి, సోది ప్రేమ ఉండకూడదు. మళ్ళీ అక్కడ వివేచన చేసి వీడు మామూలుడా మందు బాబా పరీక్ష చేసి ఇస్తాం. ఎందుకంటే చాలాసార్లు గ్యాంబ్లింగ్ చేశారు, అందుకని. దేవునికి స్తోత్రం. యథార్థంగా నిజంగా ఇంట్లో కఠినమైన పరిస్థితుల్లో ఉండి అది జెన్యూన్ అయితే తప్పకుండా తోడ్పాటు అందిద్ది. ఇక్కడే కాదు, తండ్రి సన్నిధి బ్రాంచ్లు అన్నింటిలో ఇలానే ఉండాలని నేను నా తమ్ముళ్ళకి చెప్పా. నేను చెప్పిన మాట నా తమ్ముళ్ళైన సేవకుళ్ళు తీసుకుంటే ఆ సంఘాలు కూడా సమృద్ధితో దీవించబడతాయి, వర్ధిల్లుతాయి. పిసిని కొట్టేవారం, పేనాసేవారం చేశారనుకో, వాడు ఆడే కూర్చుంటాడు. దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఆడే కూర్చుంటాడు. పాస్టర్ కూడా చెబుతున్నా, పాస్టర్ అయినా సరే పిసిని బుద్ధి, పేనాసి కొట్టు బుద్ధి, పిసినారు బుద్ధి, ఈ పనికిమాల బుద్ధి పెట్టుకొని మెతుకుపోతే బతుకుపోయిద్ది అన్నట్టుగా దాచిపెట్టుకున్నాడా, వాడికి అంతే అక్కడే కూర్చుంటాడు. వాడు అభివృద్ధి చెందడు, ముందుకెళ్ళడు, ఆ సంఘం వృద్ధి చెందదు, ఆ సన్నిధిలో ఫుడ్ కూడా ఉండదు. గ్యారెంటీ ఇస్తా. అట్లా కాకుండా బిడ్డలు తీసుకొచ్చింది బిడ్డలకే దాచిపెట్టి వాళ్ళకి లేమి, కొదువ, కొరత కలిగి ఉంటే వాళ్ళకంత ఆహారం ఇచ్చుకుంటా, ఆదరించుకుంటా, ధైర్యపరుచుకుంటా, ప్రోత్సహించుకుంటా, సంఘం అంటే సంఘము కాదు, ఇది ప్రేమ కలిగిన కుటుంబం, దేవుని కుటుంబం అన్న సాక్ష్యాన్ని నిరూపించే విధంగా పరిచర్య చేస్తే దూసుకెళ్ళిపోద్ది ఆ సంఘం. ఎక్కడో అడవిలో ఉన్నా సరే వర్ధిల్లి పక్క పీనాసేవారం చేశారనుకో, పాస్టర్ అయినా సరే ఇక దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నమాట మనోడు. వెళ్ళిపోతాడు, దారిద్ర్యపు రేఖ దిగువకి వెళ్ళిపోతాడు. దాతృత్వంతో త్యాగబుద్ధితో సమర్పణతో ఏ హృదయాలైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా వర్ధిల్లుతారు. మాట తప్పని దేవుడు నా దేవుడు. ఇట్లా చాలా విషయాలు చెప్పాడు ఆయన. మీతో చెప్పునది చెప్పండి పెద్దగా. విధవరాలిని చిన్న చూపు చూడొద్దు. విధవరాలు, భర్త లేనిది, ఆమె పక్షాన వాదించేవాడు ఎవడు లేడని ఆమె సొమ్ము గాజేయాలని చూడొద్దురా. అలాంటి పని చేశావంటే నువ్వు పోతావు, మేవిడ విధవైద్ది అని చెప్పాడు బైబిల్లో. ఏది నవ్వుతారు, నిజం. ఆయన మీతో చెప్పున్నది జాగ్రత్త పడండి. మరేం చేయమన్నాడు? విధవరాండ్రను ఆదరించమన్నాడు.
వాళ్ళకంత సాయం చేయమన్నాడు, వాళ్ళకు న్యాయమైన తీర్పు తీర్చమన్నాడు, వాళ్ళని దుఃఖ పెట్టొద్దన్నాడు. వాళ్ళనే కాదు, దిక్కులేని పిల్లలను కూడా. దిక్కులేని పిల్లల సొమ్ము కాజేస్తారు కొంతమంది, వాళ్ళ పక్షాన వాదించేవాడు ఉండడుగా. మా బావగారు యాక్సిడెంట్ కేసులో చనిపోయాడు. ఆయన చనిపోతే పోలీస్ కేసు అయింది. కేసు అయితే ఒక లాయర్కి అప్పచెప్పాం, పుణ్యాత్ముడికి అప్పచెప్పాం. దాదాపు పెద్ద మొత్తంలో రావాలి, ఎందుకంటే ఆయనకు తగిలిన బండి పెద్దది, దానికి వచ్చే ఇన్సూరెన్స్ తాలూకా పైసలు చాలా ఉంటాయి. అజయ్ వాళ్ళ నాన్న ఆయన నిద్రించినప్పుడు ఆ యాక్సిడెంట్ కేసు ఒక లాయర్ తీసుకున్నాడు. పుణ్యాత్ముడు ఇంతవరకు మళ్ళీ మాకు న్యాయం చేయలే. వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడు తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయిన వాళ్ళు ఎవరండి? మరి అనాథల సొమ్ము దోచుకుంటే వాడెట్ట బాగుపడతాడండి? వాడి శాపగ్రస్తుడు గాడా? వాడి సంతతి శపించబడదా? వాడు ఇట్లాంటి వాళ్ళ నోళ్ళు కొట్టి తీసుకెళ్ళి పెడితే వాడెట్ట బాగుపడతాడు, వాడెట్ట దీవించబడతాడండి, వాడెట్ట వర్ధిల్లుతాడండి? నేను చెబుతున్నా, ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైనా ప్రేమతో చెప్తున్నా, జాగ్రత్త. ఇవన్నీ దేవుడే చెప్పి రాయించాడు గ్రంథంలో. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను మీరు బాధ పెట్టకూడదు అన్నాడు. చెప్పండి, ఆయన మీతో చెప్పునది. ఆ నేమ్ కింద ఈ మ్యాటర్ అంతా రాసుకోవాలన్నమాట. భర్త లేనిది, దిక్కు లేనిది, ఈమె మీద దౌర్జన్యం చేస్తే ఎవడు వస్తాడు ఏం పక్షంగా అనుకుని ఒక్కొక్కడు ఈ విధవరాండ్ర మీద ఒంటికాల మీద పోతాడు. నేను చెబుతున్నా, దబక్కని చేస్తాడు వాడు. మళ్ళీ ఏదో తగిలిద్దని కూడా కాదు, దబక్కని చేస్తాడు. నేను చెప్పాలా మళ్ళీ నా మీద ఈ శాలేం రాజు ఇంతే అని అనుకుంటారు. నేను ఇంతే కదా, వాక్యం రా బాబా, వాక్యం చెప్పింది. నిర్గమాకాండం 22వ అధ్యాయం 22వ వచనం చూడు. నిర్గమాకాండం 22వ అధ్యాయం 22వ వచనం చూడు, ఉందో లేదో చూడు. విధవరాలినైనను, అద్దుగద్దుగద్దుగో, దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొర్ర పట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. అసలు డౌటే లేదురా, వాళ్ళు ఏడిశారంటే నేను వింటానంటున్నాడు. నా అయ్యో దేవుడా అన్నారంటే అయిపోయిందే. ఎంతమంది వింటున్నారు? మీ వదిన విధవరాలని, మీ అన్న లేడని, మీ వదిన మీ అన్న పొలానికి జరుగుతున్నావా? పుటిక్కిని చేస్తావు, అడుగు జరిగినా చేస్తావు, గ్యారంటీ. గుండె జారిపోయిందా? ఇంకోసారి రాబుద్ది కావట్లేదు, రావాకు. కానీ నేను చెప్పే మా పక్క వాక్యంలో ఉంది, ఎందుకంటే ఇంకా పూర్తిగా. ఇప్పుడు చదువు. నా కోపాగ్ని రవులు కొని మిమ్మల్ని కత్తి చేత చంపించేదను, మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. అది మా చిన్నమ్మకు భర్త లేడు, నోరు లేనిది, ఒక అరెకరం జరిగినా పర్వాలేదులే, పొర్రపాటును కూడా చేయకూడదు ఆ పని. ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. అందుకనే చెబుతున్నాను నేను, అవసరమైతే దేవుడిని బట్టి నీదొక అడుగు వదిలిపెట్టు. నీదొక అడుగు వదిలిపెట్టు, నా తండ్రి నీకు 10 అడుగులు కలిసేటట్టు చేస్తాడు. ఎకరాలు ఇస్తాడు అవసరమైతే. అది ఇటు బుద్ధి మంచిదిరా, ఇటు అవసరమైతే విధవరాండ్రను ఆదరించే మనసు కలిగినోడు అంటే అవసరమైతే ఎకరాలు ఇస్తాడు నా తండ్రి నమ్మకమైన తండ్రి. దిక్కులేని వాళ్ళని, విధవరాండ్రని, భర్త లేని వాళ్ళని ఆదరించో, సాయం చేయి. వాళ్ళది దోచుకోవడానికి చూడొద్దు. నోరు లేని వాళ్ళు కదా, అడగరు కదా అని అన్యాయం చేయడానికి చూడొద్దు. ఆ ఉసురు కొట్టిందంటే పాడెక్కటమే. స్తోత్రం. కొట్టిస్తా అన్నాడేడా, అందుకని చెబుతున్నా. ఇంకేమన్నా తెలుసా? వాళ్ళ సొమ్ము దోచుకోవటమే కాదు, వాళ్ళని సూటిపోటి మాటలు కూడా అనకూడదంట. అకాయ్ నేను ఏడిపిస్తాను అనుకుంటావేమో, ఏ విధము చేత కూడా వారిని బాధ పెట్టకూడదు అన్నాడు. ఆయన మీతో చెప్పునది అది. దేవునికి స్తోత్రం. ఏ విధం చేత కూడా
కనీసం మాటలతో కూడా నువ్వు సూటిపోటు మాట్లాడటానికి లేదు. అన్నావా? వేస్తావు. మళ్ళీ సంవత్సరం తిరక్క ముందు నువ్వు వేస్తావు ముసుగు. ఏ ముసుగు? కళ్ళ ముసుగు. నాకేం తెలుసు, ఆడు రాశాడు నిర్గమకాండ 22:22లో. కాబట్టి దిక్కులేని వారిని, దిక్కులేని పిల్లలను అవసరమైతే రూపాయికి రూపాయి ఇచ్చి వాళ్ళని ఆదరించు. నా తండ్రి నిన్ను, నీ బిడ్డని దీవిస్తాడు. ఇవ్వు. దిక్కులేని వాళ్ళు అంటే వాళ్ళకి సాయం చేయి, వాళ్ళ పక్షాన న్యాయం చేయి. నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా దేవుని పని కంటే, దిక్కులేని పిల్లల కంటే, విధవరాండ్ర కంటే నువ్వు చేయదగ్గది ఆ దీనులకు చెయ్యి. నా తండ్రి నిన్ను ఆశీర్వదించకపోతే అప్పుడు అడుగు. కొంతమంది అంటారు న్యాయానికి కూడా లేదు, ధర్మానికి కూడా లేదు. ఎవడు చెప్పాడు? అదంతా లోకంలో సైతాను సంబంధమైనటువంటి వ్యక్తులు మాట్లాడుకునే మాట. దేవుని ఎదుట నీవు న్యాయంగా ప్రవర్తిస్తే తప్పకుండా నీకు ఒక్కడి కూడు కాదు, నీ ఇంటి మొత్తానికి కూడు దొరికిద్ది. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఇస్తాడు. నేను పచ్చిగా ఓపెన్గా చెప్తున్నా. ఇంకా మధ్యలో పోయే వాళ్ళ జాబితాలు ఇంకా చెప్తున్నాయనండి. తల్లిదండ్రిని బాధ పెట్టొద్దన్నాడు ఆయన. మీతో చెప్పున్నది ఏం చెప్పాడు మరి? తల్లిదండ్రిని టార్చర్ చేయండి అన్నాడా? సన్మానించండి అన్నాడా? టార్చర్ చేసినోడు కూడా మధ్యలోనే నేను చెప్పాలా, మళ్ళీ నా మీద కోపడొద్దు, రాసుంది అందులో. నిర్గమాకాండం 20వ అధ్యాయం 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏందో చూడు. 12వ వచనం. 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏందో చూడు అబ్బాయి. నీ దేవుడైన యెహోవా నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు. దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. మధ్యలో సావాలంటే చెప్పు. మధ్యలో సావాలంటే నీ తల్లిని, తండ్రిని టార్చర్ చేయి, పుట్టిక్కిన పోతావు. స్తోత్రం. అది అట్లొద్దా? దీర్ఘాయుష్మంతుడిగా బతకాలనుకున్నావా? వాళ్ళని టార్చర్ చేయొద్దు. నీకున్న దానిలో వాళ్ళని ప్రేమించి, వాళ్ళని సాదరంగా ఆదరించి, వాళ్ళని సన్మానించు. సన్మానించంటే దండేసి సేలవ కప్పమని చెప్పట్లా. మనకు సన్మానం అంటే సేలవ కప్పటం, దండేయటం, ఇది సన్మానం మన భాషలో. సన్మానం అంటే అది కాదు, ప్రేమ. అమ్మా తిన్నావా, నాన్న తిన్నావా, ఎట్లున్నారు అని కాస్త పలకరింపు. నీ 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 వెండి బంగారాలు, నీ డబ్బులు కట్టలు వాళ్ళు ఏం ఆశించరు. అవసరమైతే వాళ్ళకి వచ్చే పింఛన్ డబ్బులు కూడా నీకే ఇస్తారు. కాస్త చిన్న పలకరింపు. ఏమ్మా బాగున్నావా, అమ్మా నాన్న నోరార పలకరిస్తే చాలు. 33 ముళ్ళేస్తారు మా ముసలమ్మలో, పిచ్చి తల్లులు. 33 ముళ్ళేసి వాడు ఆ పలకరించడానికి వచ్చి అమ్మా అని వచ్చాడు అనుకో, అని ఆ ముళ్ళన్నీ తీసి ఆ చేతులు జస్ట్ ఒక పలకరింపు, ప్రేమపూర్వకమైన పలకరింపు. అంత ఆదరణ తల్లిదండ్రి కోరేది. నేను చెబుతున్నా, తల్లిదండ్రిని సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అంటే టార్చర్ చేసేవాడు మీ నోటితో మీరే చెప్పాలి. ఇప్పుడు చెప్పండి. తల్లిదండ్రిని సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అని ఉంది. టార్చర్ చేసేవాడు పెద్దగా. మీ నోటితో మీరే చెప్పారు, ఇక నా సంబంధం లేదు. ఇక ఎలా నడుచుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు మీ భర్తలు తమ తల్లిదండ్రులను ఆదరించేటప్పుడు మీరు అడ్డుపడాలా లేకపోతే సపోర్ట్ చేయాలా? సపోర్ట్ చేయకపోతే మీ హస్బెండ్ ఉష్పటాక్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు అవసరమైతే నువ్వు మీ ఆయన 200 తీసుకొని ఇవ్వకపోతే నువ్వు ఇంకో 200 కలిపి, అయ్యా 400 ఇచ్చిన అమ్మోళ్ళకి అని చెప్పు. 4 ఆశీర్వాదం వచ్చింది. దీర్ఘకాలం నువ్వు బతుకుతావు, మీ ఆయన బతుకుతాడు. వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు, వాళ్ళు ఎందుకు చూడాలా అనొద్దు. వాళ్ళు మంచోళ్ళు కాకపోతే నువ్వు బతికుండవు. నువ్వు పుట్టినప్పుడే ఎంత ఉంటావు? మహా ఉంటే గట్టిగా ఒక మూర కూడా ఉండవు. నువ్వు ఏం లేదు, మెమ్మ మంచిది కాకపోతే పండుకున్నట్టు దొల్లిందంటే సచ్చూరుకునేదానివి, సచ్చూరుకునేవాడివి. నీకు పెద్ద హత్యలు కూడా చేయాల్సిన అవసరంలా. నిద్రలో జస్ట్ అట్ట దొల్లితే చాలు, ఇక మళ్ళీ ఊపిరి కూడా లేకుండా పోయేదానివి, పోయేవాడివి. వాళ్ళు మంచోళ్ళు కాదు. ఎవరిస్తారండి? యేసయ్య వచ్చి జీవపు సువాసన వెదజల్లాలంటే
మీ ప్రాంతాల్లో, మీ ఊరిలో, మీ ప్రదేశంలో, మీ గ్రామంలో, మీ వీధిలో, మీ పట్టణంలో, మీ ప్రాంతంలో జీవపు సువాసన వెదజల్లబడినట్లు, మరణపు వాసనలు తొలగిపోఉన్నట్లు యేసు ప్రభువుకి అంత స్థానం ఇచ్చేవాళ్ళు ఎవరండి? కోట్లు కోట్లు డబ్బు కలిగి ఉంటారండి. కోట్లు కోట్లు డబ్బులండి. పేదోళ్ళేం కాదండి, లేనోళ్ళేం కాదండి. కానీ యేసు ప్రభుకి వాళ్ళకున్న దానిలో అంత చోటు కేటాయించరండి. ఏం బతుకులో ఈ బతుకులు, ఎందుకండి ఆ బతుకులు? యేసు ప్రభుకి అంత స్థానం చూపించలేని బతుకులు ఎందుకండి? నేను అడుగుతున్నా, మన శుక్రవారం చెప్పా, ఇప్పుడు కూడా చెప్పా, ఏ ప్రాంతాల్లోంచి లైవ్ వింటున్నారో, ఇక్కడికి వచ్చి కూర్చున్నారో, మీ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో సేవ లేదు. మీరున్న గ్రామాల్లో, మీరున్న ప్రదేశాల్లో, మీరున్న పట్టణాల్లో చాలా ప్రాంతాల్లో సేవ లేదు. ఆ సేవ లేని ప్రదేశాల్లో ఆత్మలు నశించిపోతుంటే నీకు బాధ కలుగుతుంది. మంచిదే, సరిగానే స్పందిస్తున్నావు. దాంతోపాటు నీ త్యాగం, నీకు సమృద్ధి కలిగి ఉందా? కొంత స్థలం కేటాయించి దేవునికి చూపించలేవా అంత స్థానాన్ని? దైవజనుడా, ఇదిగో మా ప్రాంతంలో సేవ చేయడానికి స్థలం కేటాయించాను, రా పంపించు, ఎవరినో దైవజనుడిని పంపించు. ఇదిగో నా ప్రాంతంలో నాకు ఇంత స్థలం ఉంది, అదిగో దాన్ని దేవుని కోసం కేటాయించానని ఫోన్ చేయి, ఊరు చెప్పు, అడ్రస్ చెప్పు. వస్తాడు దైవజనుడు. అతనికి కొంచెం ఆదరణగా నిలబడు, బాసటగా నిలబడు. నీ కుటుంబాన్ని ఆధారం చేసుకొని చిన్నగా దేవుని పని మొదలుపెట్టి ఆ ప్రాంతంలో ఉన్న మరణపు వాసన, సాతాను యొక్క దుర్గంధాన్ని తరిమి కొట్టి దేవుని జీవపు సువాసనను వెదజల్లే దేవుని పాత్రగా నిలబడతాడు. చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎంతమంది అండి మొన్న ఒక ల్యాండ్ కోసం ఒక చోట ట్రై చేశాం, ఓ ప్రదేశంలో. అది మొత్తం 20 సెంట్ల స్థలం. దేవుని మందిరానికి అడిగితే అన్యజనుడు ఇస్తానన్నాడు, క్రైస్తవుడైనోడు ఇవ్వనన్నాడు. అన్యజనుడు ఇస్తానన్నాడు. చేతులెత్తి దండం పెట్టాలనిపించింది ఆ అన్యజనుడికి. వీడు క్రైస్తవుడు, ఎందుకు తగలబెట్టనా, వీడు క్రైస్తవుడు. ఇంకొక మాట, అవసరమైతే అన్యుడిని కూడా ఇవ్వనీయను, వాడి దగ్గర నేను కొంటా, నేను ఇవ్వనీయను అన్నాడంట. ఇట్లాంటి దరిద్రులు ఉన్నారండి. నేను వాక్యంలో చదివా, నా జనుల్లో దుష్టులు ఉన్నారంటే ఎట్లుంటారా అనుకున్నా. ఒక్కొక్కటి వ్యవహారం తెలుస్తుంటే అర్థమవుతుంది నాకు. సరే, నీ దాన్ని ఏదో లాభానికి ఆశించి అన్యజనుడిని ఎందుకు అడ్డం తగులుతున్నావు? అసలు నువ్వు దేవుని బిడ్డవా, నువ్వు ఎవరి బిడ్డ? సైతాను సంబంధివే. ఎవరైనా నువ్వు ఆరాధిస్తుంది నజరేయుడైన యేసునేనా, వేరొక యేసునా? నజరేయుడైన యేసునా, డబ్బును ప్రేమించమన్న యేసునా? ఎవరిని వీడు ఆరాధిస్తుంది, ఎవరిని వీడు మొక్కుతుంది? మళ్ళీ డైలాగ్, నేను క్రైస్తవుణ్ణే. ఏ క్రైస్తు బాబు? ఏ క్రీస్తు? నీ క్రీస్తు నజరేయుడైన యేసు క్రీస్తేనా? దౌర్భాగ్యుడా. దేవుని పని జరుగుతున్నప్పుడు, దేవుని పనికి అవకాశం ఏర్పడినప్పుడు సంతోషంతో స్థలం ఇవ్వాలి, స్థానం ఇవ్వాలి. నా జన్మ ధన్యం, సచ్చిన బతిని ఇదొక సాక్ష్యం. మళ్ళా ఒట్టిగా అడగల, ధనానికే, డబ్బుకే ఈయటానికి ఒప్పుకోకుండా అడ్డం తగలటానికి ఇష్టపడ్డాడు ఒట్టికి ఇస్తాడా? ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మేము క్రైస్తవులు అని చెప్తారు. మళ్ళీ ఈడట్ట క్రైస్తవుడు అండి? దేవుణ్ణి కంటే డబ్బును ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. రాకళ్ళు ఎత్తబడతాడా? ఈమె ఎత్తబడుతుందా? దేవుని సన్నిధిని ప్రాంతానికి రావడానికి దేవుడు నీకు పిలుపునిస్తే, ఇదిగో నీకు నేను ఇచ్చాను కదా, దానిలో నుంచి కొంత నువ్వు ఎందుకు కేటాయించమని దేవుడు నేను ప్రశ్నిస్తే గుండె కదిలిపోవద్దు. అమ్మో ప్రభు అని ఖచ్చితంగా నేను చెప్తున్నా, నా బిడ్డలైన వాళ్ళు త్యాగబుద్ధి కలిగి ఉండండి, దేవుని పనికి తోడ్పాటు బుద్ధి కలిగి ఉండండి. అన్యజనులు చూడండి, సిగ్గు తెచ్చుకోవాలి మనం. ఎకరాలు నిర్జీవమైన వాటి కేటాయించారు.
నిర్జీవమైన వాటికి ఎకరాలు కేటాయించారండి. దానివల్ల ఎవడు బాగుపడింది లేదు, 10 మంది బతికింది లేదు, 10 మంది తాగుబోతులు మారింది లేదు, 10 మంది వ్యభిచారపోళ్ళు మారింది లేదు. పనికిమాలిన వాటికి ఎకరాలు కేటాయించి పెట్టేశారు. నిర్జీవమైన వాటికి జీవము గల దేవునికి అంత స్థలం ఇయ్యలేని బతుకు ఒక క్రైస్తవ బ్రతికేనది. కోట్లుండి ఎందుకండి? సమాధి కట్టుకోవడానికా? బాగా నున్నను రాయి పెట్టుకునే ఉన్నోళ్ళకి చెబుతున్నాలే. లేనోళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఉన్నోళ్ళకి సిగ్గు రావాలి, లేకపోతే ఈ ఛానల్ చూడటం అన్నా అనుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండు వెంబడించడం అన్నా అనుకోవాలి, ఆ దరిద్రపు బుద్ధి అన్నా మార్చుకోవాలి. చాలా ప్రాంతాలలో అన్యజనులు నశించిపోతున్నారు. మరణపు వాసన వెదజల్లుతున్నాడు సైతాను. జీవపు సువాసన ప్రాంతాల్లో వెదజల్లాలంటే యేసయ్య అడుగుతున్నాడు ఈ ఆదివారం, స్థలం ఇయ్యండి, కేటాయించండి. అన్నా నాది ఉందన్నా, మా ప్రాంతంలో పరిచర్య లేదన్నా, ఇదిగో ఇదన్నా, ఇక్కడ పరిస్థితి ఉందన్నా, ఇదిగో నా ఊరు ఇదన్నా, నా పేరు ఇదన్నా, నా అడ్రస్ ఇదన్నా, చెయ్యి, ఫోన్ నంబర్ చెయ్యి. వస్తాడు దైవజనుడు, వస్తాడు. దేవుని చేత మందిరం కట్టబడేదో పరిచర్య జరిగిద్ది. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కళ్ళు ఇచ్చిన ఆశ్రయం అండి. ఇప్పటి వరకు ఎన్ని సంఘాలు కట్టామో అన్ని సంఘాలు మీలాంటి తల్లులు ఇళ్లలోకి చేర్చుకొని దైవజనుడికి దైవజనురాలికి అంత ఆతిథ్యం ఇచ్చి వాళ్ళు వచ్చే టైంకి నలుగురిని సమకూర్చి ఆ కుటుంబము నలుగురు కలిసి ఆరాధించడం మొదలుపెట్టి ఈరోజు వందల సంఘాలు అయినాయి. దేవుడు నమ్మదగిన వాడండి, అన్యాయస్తుడు కాదండి. వారిని దీవించాడు దేవుడు. ఒబేదేదోము ఇంట్లో యెహోవా మందసం ఉన్నందున యెహోవా ఒబేదేదోము ఇంటిని ఆశీర్వదించిందని రాస్తుంది. దేవుని సన్నిధి మన ఇంట్లోనికి వస్తే ఆశీర్వాదమా శాపమా? జీవపు వాసన, మరణపు వాసన? యాయీరు తన ఇంటికి యేసును ఆహ్వానిస్తే ఆ ఇంట మరణపు వాసనలు తొలగిపోయి దేవుని జీవపు సువాసన వెదజల్లబడింది. మృతి చెందినటువంటి పాప తిరిగి కన్నికరించి నీ చేయి చాపి అద్భుతములు చేయు దైవమా, కన్నికరించి నీ చేయి చాపి అద్భుతములు చేయు దైవమా, అయ్యా అద్భుతములు చేయు దైవమా, అయ్యా అద్భుతములు చేయు దైవమా, విన్నపాలు విను దైవమా, నా కన్నీరుగాంచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. ఆమేన్. నా ప్రభువును ఆహ్వానించుకున్నాడు యాయీరు, నా ప్రభువును ఆహ్వానించుకున్నాడు యాయీరు. రెండు జరిగినాయి. ఆ ఇంట ఏడుపు స్వరాలు తొలగిపోయి ఆనంద స్వరాలు వినబట్టం మొదలుపెట్టినాయి. ఆ ఇల్లు ఏడుపు స్వరాల విషయమే ఖాళీ అయిపోయింది. మొత్తాన్ని ఖాళీ చేసి ఫ్రెష్ గా యేసయ్యకి ఇచ్చాడు. ఏడుపు కొట్టాళ్ళందరినీ బయటికి నెట్టి యేసు ప్రభు ఆ ఇంట ఆనంద స్వరాలు వినబడేటట్టు చేశాడు. నా తండ్రి 2002వ సంవత్సరంలో నేను నమ్ముకున్నప్పుడు, నా ప్రభువుని క్రొత్తగా నమ్ముకున్నప్పుడు ఏమీ తెలియదు. కన్నీళ్లే అన్నపానాలు, అప్పులు, దారుణమైన పరిస్థితులు, అవమానాలు, నానా రకాల మాటలతో గాయపరచబడి దిక్కు దశ లేకుండా పడున్న స్థితిలో ప్రభువుని గుర్తెరిగిన తర్వాత వచ్చి కుటుంబం అంతా కలిసి మోకాళ్ళుని ప్రార్థన చేసి వాగ్దానం తీస్తే వాక్యంలోంచి మాట్లాడాడు. మనుషులు ఎవరూ లేరు ఇక్కడ, నిర్జీవం అయిపోయింది, జంతువులు సంచరించు స్థలమైంది అని చెప్పు. ఈ స్థలములోనే ఆనంద స్వరము వినబడేటట్టు యెహోవా మందిరములోనికి స్తోత్రములు తీసుకొని వచ్చే వారి స్వరములతో నేను నింపుదును, వారి స్వరములు వినిపింపజేయుదును అన్నాడు. అప్పుడు శాంతినగర్లో నివాసం, ఈ ఇల్లు వదిలిపెట్టి ఊరి మీద వెళ్ళిపోయాం. పాడుపడిపోయింది ఇల్లు, పిచ్చి చెట్లు మొలిచినాయి, పశువుల సంచారం, పాముల సంచారంతో పాడు దిబ్బలా మారిపోయిన ఆ ఇంటి గురించి మాట్లాడాడు. అక్కడే నేను
నా మందిరములోనికి స్తోత్రాలు తీసుకొచ్చే వాళ్ళని ఏర్పాటు చేస్తాను, నిత్యము ఆనంద స్వరము వినబడేటట్టు చేస్తాను అక్కడ అన్నాడు. ఈ రోజు కూడా అక్కడ కృతజ్ఞతాస్తుతులు వినపడతానే ఉన్నాయి. అదే ఆ ప్లేస్, అక్కడే పరిచర్య ఆరంభమైంది. మందిరం కడతానన్నాడు అక్కడే, వాగ్దానంలో అక్షరాల మాట. అప్పుడు మాకు తెలియదుగా, మందిరంలోనికి స్తోత్రాలు తీసుకొచ్చేవాళ్ళు ఏందనుకున్నా, తీసేనానా మందిరంలోకి స్తోత్రాలు తీసుకొచ్చేవాళ్ళు ఏందో అనుకున్నా. అక్కడ ఒక మందిరం కట్టబడిద్దని, అక్కడ ఒక పరిచర్య జరిగిద్దని, అక్కడ ఒక సంఘం కట్టబడిద్దని, అక్కడ ఆ ప్రాంతం పట్టజాలనంతగా అది విస్తరించిద్దని, నిత్యము స్తోత్రాలు చెల్లించే వాళ్ళు అక్కడ ఉంటారని నాకు తెలియదు. ఈ ఏర్పాటంతా ఉందని నాకు తెలియదు. అప్పుడే మాట్లాడాడు నా తండ్రి, మాట్లాడాడు, నేను చేస్తా ఈ పనని నెరవేర్చి చూపించాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏడుపు స్వరాలు వెళ్ళగొట్టబడ్డాయి, ఖాళీ చేయబడ్డాయి. అక్కడ ఆనంద స్వరాలు వినబడ్డాయి. మరి అక్కడ మరణపు వాసన ఖాళీ చేయబడింది, జీవపు సువాసన నా ప్రభువుని చేర్చుకున్నందుకు అక్కడ వెదజల్లబడింది. నేను అందుకే చెప్తున్నాను, ఎక్కడికైనా ఏ స్థితిలోకైనా నా ప్రభువుని ఆహ్వానించండి అని చెప్తున్నాను. రాయ్యా నువ్వు రాయ్యా అని ఆహ్వానించు. నా ఇంట్లోకి రాయ్యా, నా దేహంలోనికి రాయ్యా, నా జీవితంలోకి రాయ్యా, నా పిల్లల జీవితాల్లోకి రాయ్యా, నా బిడ్డల కుటుంబంలోనికి రాయ్యా, మా సమాజంలోనికి రాయ్యా, మా గ్రామంలోనికి రాయ్యా, మా పట్టణంలోనికి రాయ్యా, మా ప్రాంతంలోనికి రాయ్యా. రచించిపోతున్నారు రాయ్యా, పాడైపోతున్నారు రాయ్యా, కూలిపోతున్నారు రాయ్యా, శాపగ్రస్తులైపోతున్నారు రాయ్యా అని పిలవాలి నువ్వు. నా తండ్రి అడుగుపెట్టిన దగ్గర జీవపు సువాసన, ఆనంద స్వరము. దేవునికి మహిమ. జకయా త్వరగా దిగవాయా, ఈరోజు నేను నీ ఇంట్లో ఉండాల్సి ఉంది అంటే, నా ఇంట్లో నువ్వెందుకు ఉంటావు, ఎట్లుంటావులే ప్రభు అనలా. త్వరగా దిగి ఆయనను చేర్చుకొని అనుంది. లూకాసు వార్త 19వ అధ్యాయం. ఇంటికి పోయి నాకు చూసుకోండి. అక్కడేమన్నాడో తెలుసా? ఇంకా యేసు ప్రభుని ఇంట్లోనికి లోపలికి తీసుకెళ్ళాడో లేదో కూడా తెలియదు. ఇంటికి ఆహ్వానించాడు, రా ప్రభువా అని. అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? ఈ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. ఆహ్వానించింది జక్కయ్య, యేసయ్య అన్నాడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. యేసుప్రభు ఎప్పుడైతే పిలిచాడో అప్పటిదాకా ధనాపేక్షతో నిండిపోయి ఉన్నాడు జక్కయ్య. డబ్బు పిచ్చి, ఎవడెట్ట సస్తే నాకెందుకు, నా డబ్బు నా కట్టాలా అని టైపోడు. ఎప్పుడైతే జక్కయ్య దిగిరా యేసుప్రభుని చూడాలని పొట్టోడు, జనాల్లో ఉంటే యేసుప్రభు చూపందకపోతే ఆయన ఏ దారి గుండా వస్తాడో చూసి ఆ దారిలో ఒక చెట్టు చూసుకొని, ఆ మేడి చెట్టు ఒకటి చూసుకొని దాని మీద ఎక్కి కూర్చున్నాడు యేసు ప్రభుని చూడాలని. ఊరు మొత్తం తిడతారు ఆయన్ని, జక్కయ్యని, పాపాత్ముడు, జాలి దయ లేనోడు, ముక్కు బిండి వసూలు చేస్తాడు, డబ్బు పిచ్చోడని. యేసు ప్రభు వారు ఆ జక్కయ్య దగ్గరికి వెళ్ళి, జక్కయ్య యాడికి వచ్చాను అనుకున్నా, నీ ఇంటికేనాయా, దా త్వరగా దిగిరా, ఈరోజు నేను నీ ఇంట్లో ఉండాల్సిందన్నాడు. ఊరు మొత్తంలో చెడిపోయినోడిని నేను, నా ఇంటికి నువ్వు రావటం ఏంటి? మరి అంతేగా, రోగం గలవానికి వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు ఎందుకు? నేను రోగుల్ని స్వస్థపరచాలని వచ్చాను, ఆరోగ్యవంతుల్ని కాదు. వీళ్ళందరూ ఆరోగ్యవంతులు అనుకుంటున్నారు, నువ్వేమో నేను రోగిని అని అనుకుంటున్నావు. నీ స్థితి ఏందో నీకు తెలుసు. అలా తమ స్థితి తమకు అర్థమైన వాళ్ళకి నేను అందుబాటులోకి వస్తాను. తమ స్థితి తనకు అర్థమైనోడికి నేను అందుబాటులోకి వస్తాను. నీ స్థితి నీకు అర్థమైంది కదా, నేను నీ ఇంటికి వచ్చేదా. అప్పటిదాకా అతని హృదయంలో కరడగట్టుకుపోయి ఉన్న ధనాపేక్ష అనేది ఒక దెబ్బతో ఖాళీ అయిపోయింది. ఏమన్నాడో తెలుసా? ప్రభా, నా ఆస్తిలో సగం అమ్మి బీదలకు ఇస్తాను, మిగతా సగం నేను ఎవని వద్ద నేను అన్యాయముగా దేనైనా తీసుకునేలా అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. చూడండి,
ఖాళీగా ఉన్న వాటిని నింపటమే కాదు, నిండి ఉన్న వాటిని ఖాళీ చేయటం కూడా తెలుసు యేసయ్యకి. జక్కయ్య హృదయంలో నిండి ఉన్నటువంటి ఆ ధనాపేక్షను ఖాళీ చేపించి నిత్య జీవపు సారాన్ని నింపాడు. అప్పటిదాకా ఊరు మొత్తంలో చెడిపోయినోడు అన్న ఒక్క జక్కయ్య యేసు ప్రభు ఎంటర్ అవటంతో ఆ పేరు తిరగబడిపోయింది. ఊరు మొత్తంలో అట్టంటోళ్ళు లేడు. ఏందంటావు? ఏంది ఆస్తి మొత్తం సగం పేదలకు ఇచ్చాడు, సగం ఏమో తీసుకున్నోడికి 4 గంటలు ఇచ్చాడు. నిజంగా మారాడు. ఊరు మొత్తంలో అట్టంటోళ్ళు లేడు అనిపించుకున్నాడు. ఎంతసేపు యేసయ్యకి జీవితాలు తిరగేయటం. అప్పటిదాకా తిట్లు తిన్నావు నువ్వు, నిన్ను జనం పొగిడేటట్టు చేస్తాడు ఆయన. అప్పుడు దాకా నిందల పాలయ్యావా, నిన్ను ఘనత పొందేటట్టు చేస్తాడు ఆయన. అప్పటిదాకా జక్కని తిట్టారుగా మంచోడు కాదు, చెడిపోయినోడు, డబ్బు పిచ్చోడని. జక్కయ్య ఈ మాట అన్న తర్వాత ఏమని ఉంటారు? పిత్తరిపోయి ఉంటారు. ఊరు మొత్తంలో పెద్ద మనిషి అయిపోయాడు ఒక దెబ్బకి జక్కయ్య. ఎందుకు? తనలో ఉన్న ధనాపేక్షను ఖాళీ చేసి ఖాళీ పాత్రగా తనను తాను ప్రభువుకు అప్పగించుకున్నందున ఒక ధన్యకరమైన చరిత్ర జక్కయ్యకు దక్కింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరితో ప్రేమగా చెప్తున్నాను నేను, మీ జీవితాల్లోనికి, మీ పరిస్థితుల్లోనికి, మీ ప్రయాసల్లోనికి, మీ ప్రాంతాల్లోనికి నా తండ్రిని ఆహ్వానించండి. నా యేసయ్యని ఆహ్వానించండి. మీ ప్రతి పరిస్థితిలోనికి ఆహ్వానించండి. మీరు సమస్యను ఎదుర్కొంటున్నారా? నలుగురు మోకాళ్ళేసి ఆ ప్రార్థనలోకి ఆహ్వానించండి. తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగరండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామియే. తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగరండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామియే. తంబుర సితార. దేవునికి మహిమ. ఎంతమంది యేసయ్యను ఆహ్వానించగోరుతున్నారు? జీవితాల్లోనికి, కుటుంబాల్లోనికి పిలవండి. యేసయ్యని రాయ్యా నా ప్రభువా నా జీవితంలోని. సమాజాల్లోకి పిలవండి. కలిగి ఉన్నవాళ్ళు, సంపత్తు కలిగి ఉన్నవాళ్ళు, సమృద్ధి కలిగి ఉన్నవాళ్ళు, 4 స్థలాలు కలిగి ఉన్నవాళ్ళు స్థలం కేటాయించండి దేవునికి. ఓ ప్రాంతం కేటాయించండి, ఓ ప్రదేశం కేటాయించండి. పెళ్లి చేసుకుంటే పెడతావుగా కోట్లు, జబ్బు వస్తే పెడతావుగా లక్షల కోట్లు. యేసు ప్రభువుకి అంత స్థలమి నా ఇంటికి అడుగుతున్నానా? నేనేమన్నా మీ ప్రాంతాలకు వచ్చాను బిల్డింగులు కడదామని అడుగుతున్నానా? నాకున్న నివాసం అంత చాలు. నా ఇల్లుకా లేకపోతే నా పెళ్ళికా? యేసు ప్రభు నీ ప్రాంతంలోనికి రావడానికి, నీ సమాజంలోనికి రావడానికి, నీ ప్రదేశంలోకి రావడానికి అంత స్థానం. అంత మాత్రం యేసయ్య కోసం తెగించలేని భక్తే. విశ్వాసమా? సిగ్గుపడదాం, మారు మనసు పొందుదాం, మన జీవితాల్లోకి ఆహ్వానిద్దాం, మన ప్రాంతాల్లోకి ఆహ్వానిద్దాం. ఖాళీ పాత్రలను సమృద్ధితో నింపాడు. ఖాళీ దోణెల్ని సమృద్ధితో నింపాడు. ఖాళీ అయిపోయిన శరీరాన్ని మళ్ళా జీవాత్మతో నింపాడు. ఖాళీ అయిపోయిన జక్కయ్య హృదయాన్ని దేవుని పరిమళ సువాసనతో నింపాడు నా తండ్రి. ఇంకా మనం ఎక్కడెక్కడ ఖాళీ అవ్వాలో చూసుకుందాం, ఖాళీ చేయబడదాం. పూర్తిగా ప్రభుకి మన జీవితంలో సంపూర్ణంగా స్థానం ఇద్దాం. అంతేకాదు ఆయన మనతో చెప్పినది చేసే విషయంలో జాగ్రత్త కలిగి ఉందాం. చాలా విస్తారంగా మాట్లాడాను ఈరోజు. ఈ హెచ్చరికలు తీసుకొని దేవునికి అవకాశం ఇవ్వండి. కృప మనందరికీ తోడై ఉండును. ఆమేన్.